హాయ్, ఐఎమ్ సత్య. టుడే విల్ టాక్ అబౌట్ డైనమోమీటర్, వాట్ మీటర్. ఓకేనా, దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా మనం ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద పవర్. ఓకే, వాట్ మీటర్ అనగానే మనకు పవర్ అని గుర్తు రావాలి. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ఏసీ అండ్ టీసీ. ఓకే, అండ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ ద టూ స్పెసిఫిక్ కాయిల్స్. దే ఆర్ ఫిక్స్డ్ కాయిల్ అండ్ మూవింగ్ కాయిల్. ఓకే, సో ఫిక్స్డ్ కాయిల్నే మనం కరెంట్ కాయిల్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద లోడ్ ఇన్ సిరీస్. ఓకే, అండ్ కమింగ్ టు మూవింగ్ కాయిల్ అనేది మనకు లోడ్కి ప్యారల్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మరి వర్కింగ్ ఎలా జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఈ టూ కాయిల్స్లో ఫ్లో అయినప్పుడు మనకు అక్కడ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం డిఫ్లెక్టింగ్ టార్క్ అని అంటాము. ఈ టార్క్ అనేది పాయింటర్ మూవ్ అవడానికి హెల్ప్ అయ్యి మనకు ఒక స్పెసిఫిక్ పవర్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ అక్యురేట్ ఇన్ ద వాల్యూస్, బట్ కమింగ్ టు ఏసీ సప్లై there is a chance of showing the error because of due to the inductance of that pressure coil. ఓకేనా, సో ఈ ఎర్రర్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం కంపెన్సేటింగ్ కాయిల్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేసి అక్యురేట్ వాల్యూని చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ మీటర్. విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.